ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఘనుడవైన దేవ, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని వినుచూ ఉన్న ప్రతి శ్రోత గ్రహించుటకు మీ యొక్క ఆత్మను సమృద్ధిగా దయచేయమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజున మన యొక్క వాక్య ధ్యానాన్ని ఆలోచించి ఉన్నప్పుడు భూమి మీద మనము చాలామంది క్రైస్తవుల యొక్క అపరాధాలని చూస్తూ ఉంటామండి. వాటిలో మనకి కనబడినటువంటిది ఏంటంటే, ప్రభువుని నమ్మినటువంటి మనుషుడు తనకు మరణం వస్తే వెళ్ళిపోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ అది ఎంతవరకు యథార్థమైనటువంటిదో ఒకసారి గమనించుదామండి. ప్రతి మనుష్యునికి కూడా దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. ఆ తీర్పు సమయంలో దేనిని బట్టి తీర్పు తీరుస్తాడు దేవుడు అనేది గమనించవలసి ఉన్నాం. దేవుడు దేనిని బట్టి ఎలాగా తీర్పు తీరుస్తారు అని మనం ఆలోచించి ఉన్నప్పుడు, మనుషుడు చాలాసార్లు కూడా తన ఇష్టం వచ్చినటువంటి ఆహారాన్ని తింటూ, తన ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవించుచు, తాను దేవునికి అనుకూలంగా జీవిస్తున్నానులే అని అనుకుంటూ ఉంటాడు ఆయన. కానీ ప్రియులారా, మనము గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని ప్రజలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొనవలసి ఉన్నటువంటి అంశం ఏంటి అంటే, ఒక్కసారి యేసు ప్రభు వారిని గురించి మనకు వినబడినప్పుడు మన శరీరము, మన ఆలోచన, మన ఊహ, మన క్రియ సమస్తము కూడా ప్రభువుకి వెళుతూ ఉన్నది అనేది గమనించవలసి ఉన్నాం. చాలాసార్లు కూడా క్రైస్తవుడు అయినటువంటి అతను ప్రభువుని ఎలాగ సంతోషపరచాలా అనే ఆలోచనలో లేకుండా ఉంటూ ఉంటారండి. ఉదాహరణకి, దైవజనుడు వస్తూ ఉన్నాడు అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, కావలసినటువంటి మంచి పదార్థాన్ని దైవజనుడికి సిద్ధం చేస్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా కూడా అతనికి ఆహారము, మంచి ఆహారం పెట్టాలి అనని సంఘస్థులు అనుకుంటూ ఉంటారండి. అంతేకాకుండా దైవజనుణ్ణి ఆహ్వానించినటువంటి వారు కూడా మంచి భోజనాన్ని పెట్టాలి అని అనుకుంటూ ఉంటారు. మంచిదే. కానీ ఏ భోజనము ఏ విధంగా సహాయపడుతూ ఉంటుంది అనేది మనము ధ్యానించవలసి ఉన్నాం. ఎంతవరకు అతను తినవచ్చు, ఎంత వయసు వరకు అతను జీవించవచ్చు. ఒక్కసారి ప్రియులారా, ఆరోగ్యముగా ఉన్నటువంటి మనుషునికి దేవుని యొక్క ఆయువుని, దేవుడు మానవుడికి పెట్టినటువంటి ఆయుష్ని జ్ఞాపకం చేసుకొనవలసి ఉన్నాడు. ఎంత ఆయువుని దేవుడు మానవునికి వెచ్చించి ఉన్నాడు అని మనం ఒక్కసారి ఆది కాండములో కానీ ఆలోచించి ఉన్నట్లయితే, దేవుడు ఎన్నో సంవత్సరాల ఆయువుని పొడిగించి ఉన్నటువంటి మనుష్యుణ్ణి లెక్కవేస్తూ, దేవుడు ఏ విధంగా 6వ అధ్యాయము, ఆది కాండములో 6వ అధ్యాయము 2వ వచనములో దేవుడు పలికి ఉన్న మాటలను చూద్దామండి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అయితే అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లు అగును అనెను. ఇక్కడ మనము 120 ఏండ్ల ఆయువుని దేవుడు పెంచి ఉన్నాడు, ఏర్పాటు చేసి ఉన్నాడు. 969 సంవత్సరాలు బ్రతికి ఉన్న మనుషుడు ఉన్నాడు. 930 సంవత్సరాల్లో దేవుడు చేసి ఉన్నటువంటి ఆదామును బ్రతికించి ఉన్నాడు. 950 సంవత్సరాల్లో నోవాహు అనేటువంటి అతన్ని దేవుడు బ్రతికించి ఉన్నాడు. మానవుని యొక్క ఆయువు అంతా కూడా దేవుని చేతిలో ఉంటుంది అనేది వాస్తవమండి. అయితే
మనుషుడు ఏ విధంగా అంతకాలం జీవించగలడు అని ఆలోచించినప్పుడు దేవుడు మానవుని యొక్క ఆయువుని నరమాతృలై ఉన్నారు కనుక అయినను వారి దినములు 120 ఏండ్లు అగును అని దేవుడు చెప్పి ఉన్నాడు. 120 సంవత్సరాలు మనుష్యుడు బ్రతకవచ్చు అని దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే మనం ఎంతకాలం బ్రతుకుతున్నాం? ఎంతకాలము మనము దేవుని జ్ఞానాన్ని ఆలోచిస్తూ ఉన్నాం? ఎంత ఆయువుని మనం పొడిగించుకుంటూ ఉన్నామో ఆలోచించవలసి ఉన్నాం. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాల వయసులో పిలువబడి ఉన్న అబ్రహాము 175 ఏండ్లు బ్రతికి ఉన్నట్లుగా చెప్పబడుచు ఉన్నదండి. మరి మానవుని యొక్క ఆయువుని ఏర్పాటు చేసి ఉన్నటువంటి దేవుడు 75 సంవత్సరాల్లో పిలిచి ఉన్నటువంటి అబ్రహామును 175 సంవత్సరాల ఆయువుని పొడిగించి ఉన్నాడు. శారా వయసు 127 ఏండ్లండి. ఇష్మాయేలు యొక్క వయసు 137 సంవత్సరాలు. ఆ తర్వాత ఇస్సాకు వయసు 180 సంవత్సరాలండి. మరి ఇక్కడ మనము చరిత్రని ఒక్కసారి పరిశీలించి ఉన్నట్లయితే ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో ఇశ్రాయేలీయులకు ఇశ్రాయేలు అనేటువంటి పేరు పెట్టబడి ఉన్నటువంటి యాకోబు 147 సంవత్సరాలు జీవించినట్లుగా ఆదికాండము 47:28లో మనం చూస్తూ ఉన్నామండి. మరి దేవుడు ఇంత ఆయువుని ఆయన ఇష్టానుసారంగా మానవుని కొరకు ఏర్పాటు చేసి ఉంచాడు. కాబట్టి ప్రియులారా, మనము ఎలాగ బ్రతకాలి? ఏ విధమైనటువంటి ఆహారాన్ని మనము ఆలోచించవలసి ఉన్నాం? ఏ ఆహారము ఎక్కువ కాలము మానవుణ్ణి సజీవునిగా ఉంచుతుంది అనేటువంటిది ప్రతి ప్రభువుని నమ్మి ఉన్నటువంటి వారు గమనించవలసి ఉన్నారు. ఎంత భక్తి కలిగిన వాడైనప్పటికీ 100 సంవత్సరాల ఆయువుతో బ్రతకటం అనేది చాలా గొప్ప ఆశీర్వాదం అనుకుంటారు. కానీ బైబిల్ గ్రంథంలో 120 సంవత్సరాల ఆయువుతో మానవుణ్ణి దేవుడు కుదించి ఉన్నాడు. అయితే మనుషుడు ఎంతకాలము జీవించవలసి ఉన్నాడు అనేది మానవుడు తన జ్ఞానంతో ఏర్పాటు చేసుకునవలసి ఉన్నాడు. ఎంతకాలము మనం బ్రతకాలి? దేవుడు మనకిచ్చిన ఆయువుని మనము ఏ విధంగా జాగ్రత్త పడుతూ ఉన్నాం? శరీరము అనగానే దేవుడు నివసించున్నటువంటి ఇది ఆలయము లాంటిది అనని మనుషుడు మొట్టమొదటిసారిగా తన శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ శరీరానికి ఏ విధంగా మానవుడు న్యాయము చేయవలసి ఉన్నాడు? ఇతను ఏ విధమైనటువంటి క్రియలు చేయవలసి ఉన్నాడు? ఇతను ఏ విధమైన ఆహారాన్ని తీసుకొనవలసి ఉన్నాడు? ఏ విధమైన అలవాట్లతో అతను జీవించవలసి ఉన్నాడు? ఇవి మనుషుడు చాలా తప్పుకోవడానికి లేకుంటే ఒప్పుకోవడానికి అనుకూలమైనటువంటి రీతిగా ఉంటుందండి. ఒక అతనైతే నేను నా ఇష్టం వచ్చినట్లుగా బ్రతకగలను, నేను త్రాగుతాను, నేను తిరుగుతాను, ఆ తర్వాత నాకు ఇష్టమైన ఆహారాన్ని నేను తింటాను అని గర్వంగా చెప్పుకొని తొందరగా చచ్చిపోతారండి. అది దేవుని ఏర్పాటు కాదు. ఎందుకంటే మానవుడు అన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా చాలా జ్ఞానము కలిగినటువంటి జీవి. అందుకనే మనుష్యుడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అనుకొని కాపలా పెట్టి ఉంచాడు దేవుడు. ఆ జీవము కలిగిన వృక్షమును అర్థం చేసుకోవడానికి కూడా మనుషుని దూరం చేసి ఉన్నాడు. ఎందువల్లంటే మానవుని యొక్క జ్ఞానము చాలా యుక్తిగా మనుషుడు ఆలోచిస్తూ ఉంటాడు. దేవుడు నాలాంటి వాడే అని అనుకునేటువంటి మనుష్యుడు కూడా చాలామంది మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, మనము ఎవ్వరము అనేటువంటిది
ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం. మనం ఎవరము ఎంతకాలము జీవించవచ్చును? మనము ఎవరము అని అనుకున్నప్పుడు మనము మనుషులము. మనలో దేవుడు తన రూపాన్ని చూపించుచూ ఉంటాడు. దయగలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, ఆదరించినటువంటి వాడు, అలాగనే మనుషుని ఆశీర్వదించేటువంటి వాడు, ప్రేమించేటువంటి మనస్సు కలిగి ఉన్నటువంటి మనుషుడే. దేవుని గుణాలు ఉన్నాయి, దయ్యము గుణాలు కూడా మానవుల్లో కనబడుతూ ఉంటాయి. కాబట్టి మనుషుడు ఎప్పుడు కూడా చాలా మెలకువ కలిగిన జీవితాన్ని జీవించవలసి ఉన్నాడు. అందువలన పరిశుద్ధ లేఖనములో మానవుని యొక్క ఆయువుని దేవుడు జ్ఞాపకం చేస్తూ 1వ కొరింథీయులకు రాసి ఉన్నటువంటి పత్రికలో దేవుడు మానవునికి చెప్పేటువంటి ఒక బోధని మనం ఇక్కడ చదువుకొనవచ్చండి. 1వ కొరింథీయులకు రాసి ఉన్నటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో మనం చదువుకుందామండి. 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుకుందామండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచూ ఉన్నాడనియు మీరు ఎరుగరా? మీరు అనగా మానవుణ్ణి దేవుడు హెచ్చరికతో ఈ మాట చెప్పుచూ ఉన్నాడు. అదేంటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచూ ఉన్నాడనియు మీరు ఎరుగరా? మానవునిలో దేవుడు నివసిస్తూ ఉంటాడు. దేవుడు నివసించేటువంటి ఈ శరీరాన్ని మనము ఎంత మెలకువగా ఉంచవలసి ఉన్నామో గమనించటానికి దేవుడు ఈ మాటలను మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఆ సమయంలోనే దేవుడు నేర్పేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాల్ని మనం పరిశీలించుదామండి. 1వ కొరింథీయులకు రాసి ఉన్నటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో చదువుకుందామండి. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీయు చేయతగినవి కావు. అన్నిటి యందు స్వాతంత్రము ఉన్నది, కానీ అన్నీ కూడా చేయదగినవి కావు అని హెచ్చరిస్తూ ఏమని చెప్పుచూ ఉన్నాడంటే, మానవుడైనటువంటి ప్రతి ఒక్కడు కూడా నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను అని చెప్పుచూ ఉన్నాడని. అంటే మానవుణ్ణి జయించేటువంటి కోరికలు కూడా మనుషునికి తయారవుతూ ఉంటాయని. ఏవైతే దేవునికి ఇష్టమో వాటిని మానవుడు ప్రేమించలేడని. ఎందువలనంటే మనుషుని యొక్క జీవితం అంతా కూడా అపవాదితోనే పోరాటమును చేస్తూ జీవించవలసి ఉన్నాడని. అతనికిష్టమైనటువంటి దానిని అపవాది తనకిష్టం వచ్చినటువంటి రీతిగా తయారు చేస్తూ ఉంటాడని. ఉదాహరణకి మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలని ఆలోచించుదామండి. మనం తీసుకునేటువంటి ఆహారములో కొరువు పదార్థాలు దేవునికి ఇష్టం ఉండదండి. ఆ తర్వాత విషపూరితమైనటువంటి ఆహారము దేవునికి ఇష్టం ఉండదండి. అనగా మానవుని యొక్క ఆయువును తగ్గించేటువంటి ప్రతి విధమైన చెడు అలవాట్లకి మానవుణ్ణి శోధించి అతని బానిసగా చేస్తూ ఉంటాడండి. ఉదాహరణకి మత్తు పానీయాలు ఉన్నవాడిని. అవి కొంతమందికి ఇష్టము, కొంతమందికి ఇష్టం ఉండదండి. ఇష్టము అని ఆలోచించినప్పుడు ప్రతి మనుషుడు దానికి బానిస అయిపోయేటువంటి రీతిగా అపవాది మానవుణ్ణి తయారు చేస్తూ ఉంటాడు. ఆ బానిసత్వంలో అతను ఎంత తాగినప్పటికీ చివరికి తన హృదయాన్ని, తన కుటుంబాన్ని, తనకు పుట్టిన బిడ్డలను, తన ఉద్యోగాన్ని, తన జీవాన్ని కూడా లెక్క చేయనటువంటి స్థితిలో అతను దిగజారిపోతూ ఉంటాడని. ఎంత విచారమో ఎప్పుడైనా ఆలోచించామా? ఎవరైనా చనిపోతే మనం చెప్పుకునేటువంటి మాట ఏంటంటే, అయ్యో పాపము అని చెప్తామండి. మనకు తెలియకుండానే పాపము
అనేటువంటి మాట మన పెదవుల నుండి వస్తూ ఉంటుందండి. కారణం ఏంటంటే పాపము వలన వచ్చేటువంటి జీతము మరణము అనేటువంటి సందర్భము కూడా మనం గమనించవలసి ఉన్నాం. మనం ఎలాంటి స్థితిలో ఉండినప్పటికీ కూడా మన స్థితి మరణావస్థ. మనం మరణానికి మోసుకుని వెళ్ళేటువంటి జీవములో ఉన్నాం. మనం అనుకున్నటువంటి మంచితనాన్ని మనము శాసించేటువంటి రీతిగా జీవించనటువంటి దౌర్భాగ్య స్థితిలో మనుష్యుడు దిగజారుతూ ఉంటాడు. కాబట్టి మానవులమైనటువంటి మనము కొన్ని నియమ నిబంధనలకు లోబడవలసి ఉన్నామండి. వాటిల్లో ఒకటి, ఏవైతే ఆరోగ్యానికి మంచివి కాదో వాటిని ఖచ్చితంగా ఖండించేటువంటి రీతిగా మనుష్యుడు ఉండాలండి. అందువలనే మానవుడు ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంటుందండి. కొంతమందికి మాంసాహారం అంటే ఇష్టం ఉంటుందండి. దేవుడు డాక్టర్ గారి దగ్గరికి వెళితే నువ్వు మాంసం తినవద్దు అని చెప్పినప్పుడు మనుషుడు ఏమనుకుంటాడంటే, దీన్ని తిన్నందువలన నాకు నష్టం వస్తుంది కనుక దీన్ని విడిచిపెట్టాలి అని అతను అనుకుంటాడు, కానీ దాన్ని జయించలేడండి. ఎందుకంటే అతనికి ఇష్టమైన ఆహారాన్ని వైద్యుడు విడిచిపెట్టమని చెప్పాడు. దాన్ని చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా అని ఆలోచించవలసి ఉన్నాం. ఎందుకంటే మానవుడికి ఏది ఇష్టమో దానిని కొన్నిసార్లు దేవుడు దూరం చేస్తూ ఉంటాడు. ఆ దూరం చేసేటువంటి అలవాట్లని మనము దూరపరుచుకోవటానికి సిద్ధంగా ఉండాలి. ఆ విధమైనటువంటి సిద్ధపాటునే దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కడ ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి మన జీవితాన్ని మార్చినటువంటి యేసు ప్రభువారిని ఆలోచించవలసి ఉన్నాం. మన కోసం తన ప్రాణాన్ని పెట్టి, మన కోసం తన స్థితిని మర్చిపోయి, మన కోసమై సామాన్యమైన మానవుడుగా జన్మించినటువంటి యేసు ప్రభువారి వైపే మన జీవితాన్ని చూడవలసి ఉన్నాం. ఎప్పుడైతే ప్రభు వైపు మనం చూచి మన జీవితాల్ని మార్చుకుంటూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనం ఆయన రాజ్యానికి సరిపడేటువంటి రీతిగా మనం సిద్ధపడగలమని వాక్యంలో చెప్పబడుచు ఉన్నది. కాబట్టి ప్రియులారా, ప్రభువు ఎలాంటి జీవితాన్ని జీవించి ఉన్నాడో మనము కూడా మన జీవితాన్ని ప్రభువుకి ఇష్టలుగా తయారు చేసుకొనవలనని యేసు ప్రభువారు మనకు చెప్పుచూ ఉన్నారు. కాబట్టి మనం మొట్టమొదటిసారిగా మన శరీరములో దేవుని యొక్క ఆత్మ నివసించును అనేటువంటి సత్యాన్ని మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదని. పరిశుద్ధాత్ముడు నివసించే స్థలమే మన శరీరము. ఆయన మనలో ఉన్నప్పుడు మనకు ఎలాంటి పరిపూర్ణత అవసరమై ఉన్నది, ఏ విధంగా జీవించాలి, ఏ విధమైన అలవాట్లతో మనం ఉండాలి, ఏ విధమైన కట్టడలను మనం ఏర్పరచుకోవాలి, ఏవైతే దేవునికి అసహ్యమైనవో వాటినన్నింటినీ కూడా మనము అసహించుకునేటువంటి రీతిగా మనం సిద్ధపడాలి. దానికి గానే యేసు ప్రభువారు ఒక మాట చెప్పి ఉన్నాడండి. దాన్ని మనము వింటూ ఉన్నప్పుడు చాలామందికి కూడా ఆ మాటల యొక్క అర్థము తెలియదండి. ఉదాహరణకి లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనములో ఉన్నటువంటి మాటని మనం చదువుకుందామండి. చాలామందికి కూడా ఈ మాట యొక్క అర్థమేంటో కూడా అర్థం కానట్లుగా ఉంటుందండి. ఉదాహరణకి 11వ అధ్యాయము లూకాసు వార్త 13వ వచనం అండి. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో ఖచ్చితముగా అనుగ్రహించును. పరిశుద్ధాత్ముడు అనగానే ఆ విషయాన్ని మరల కొంతకాలానికి మనం చదువుకుందామండి. పరిశుద్ధాత్ముడు మానవుల్లోనికి వచ్చినప్పుడు మనుష్యుడు తనకిష్టమైన జీవితాన్ని కాదు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని అతను జీవించగలడండి. అందుకనే పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును.
అడిగేటువంటి రీతిగా, అనగా మనం చాలామంది కూడా దేవుణ్ణి అడగాలనుకుంటాం, అడగలేమండి. దేవుని దగ్గర మనం మేలు పొందాలనుకుంటాం, పొందలేమండి. అయితే మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు వారిని మనం అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు ఏర్పాటు చేస్తాడు. ఆ విషయాన్ని చాలామంది గ్రహించరండి. ఒక్కసారి మనం ఆలోచించుకున్నాం. యేసు ప్రభు వారు మనల్ని తన యొక్క ఇష్టానుసారంగా వాడుకొనమని మనకి సెలవిచ్చినప్పుడు, మనలో ఎంతమందిమి ప్రభు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించటానికి వస్తూ ఉన్నామో ఆలోచించవలసి ఉన్నాం. ఆరోగ్యానికి మంచిది కానిది, లేకుంటే దేవుణ్ణి అవమానము చేసేటువంటిది, దేవుని యొక్క పనిని పాడు చేసేటువంటి అపవాది సంబంధమైన గుర్తులను మనం ఆలోచించి ఉన్నప్పుడు, ఉదాహరణకి ద్రాక్షారసము త్రాగవద్దు అని దేవుడు సెలవిచ్చి ఉన్న ద్వితీయోపదేశ కాండములో మనం గమనించుచూ ఉన్నామండి. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 18 నుండి 21 వచనాలకి మనము చదువుకుంటూ ఉన్నప్పుడు, ఈ వచనాల్లో దేవుడు మద్యపానాన్ని సేవించవద్దు అని సెలవిచ్చి ఉన్నాడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనములో ద్రాక్ష రసము, ద్రాక్ష మద్యము వెక్కిరింతల పాలు చేయును అని వ్రాయబడి ఉన్నదండి. ఎగతాళి చేయబడతాడు, త్రాగుబోతోడు కదా అనేటువంటి అసహ్యమైన పదాన్ని ఉపయోగించుచూ ఉంటారండి. ఆ తరువాత అది రాను రాను ఎలాగ తయారవుతుందంటే, ఎవనికి శ్రమ, ఒక్కసారి ఈ వాక్యాన్ని చదువుకున్నామండి. ఎవనికి శ్రమ, ఎవనికి దుఃఖము, ద్రాక్ష మద్యమును అతని యొక్క దృష్టిని కేంద్రీకరించినప్పుడు అవన్నీ కూడా ఎగతాళి చేసేటువంటి పనులండి. దేవుణ్ణి నమ్మి ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు కూడా ఈ రోజుల్లో ఈ విషయాన్ని గమనించవలసి ఉన్నాడు. మరికొంతమంది అయితే అది బయటికి కనబడకుండా మరి ఏ విధంగా చేస్తారయ్యా అంటే, చల్లటి పదార్థము వలె ఉండేటువంటి కొబ్బరి బోండాల్లో కూడా మద్యము వేసుకొని త్రాగుతూ ఉన్నటువంటి కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. అది చాలా మంచి అలవాటు అనుకుంటారు, కానీ దాని వలన దేవునికి అవమానము, మనకి అవమానము, చూచేటువంటి మనుషులు ఎగతాళి చేస్తారు అనేటువంటి జ్ఞానము కూడా లేకుండా మద్యానికి బానిసలైపోతూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవి. మన ఆయువుని తగ్గించుకుంటున్నాం, మనంతటా మనమే మన శరీరాన్ని కించుపరుచుకుంటూ ఉన్నాం, మన శరీరాన్ని నాశనం చేసుకుంటున్నాం. మన శరీరపు అలవాట్లతో మనం పూర్తిగా దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కడ ఉన్నామో ఒక్కసారి పరిశీలించుకొనవలసిందిగా ప్రభువు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. మనం వెక్కిరింతల పాలు చేసేటువంటిది, అవమానపరుచున్నటువంటిది, అసహ్యమైనటువంటిది, ధనాన్ని ఖర్చు పెట్టినటువంటిది, ఆ తర్వాత మనము చేసేటువంటి చెడు అలవాటు వలన అందరూ దూషించుకుంటా దేవుణ్ణి అవమానిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కడ ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకున్నాం. దేవునికి వ్యతిరేకమైనటువంటిది ఏ భావము మానవుల్లో వచ్చినా కూడా దానిని తిరస్కరించాలి అనేటువంటి ఆలోచనలో స్థిరమైనటువంటి మనస్సుతో దేవుణ్ణి హత్తుకొనవలసి ఉన్నాడు. కాబట్టి ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ విషయంలో మనము ప్రభు యొక్క బిడ్డల వలె చాలా జాగ్రత్తగా ఉండవాలని ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కడ ఉన్నామో ఒక్కసారి గమనించుదాం. దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎక్కడ దిగుచూ ఉన్నామో ఆ విషయాన్ని ఆలోచించుకొని, మన యొక్క పరిస్థితిని ఆలోచించుకొని, మనం ఉండేటువంటి స్థితిలో నమ్మకముగా ఉండవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ఘనుడవైన దేవా, పరిశుద్ధుడా, మీరు మాకు అనుగ్రహించి ఉన్నటువంటి దైవ వాక్యాలకై మీకు వందనాలు ప్రభువా.
మా శరీరముతో మిమ్మల్ని మహిమపరచవలసి ఉన్నాం. మా శరీరముతో మిమ్మలను ఘనపరచవలసి ఉన్నాం. ఆ విధమైన మనస్సుతో మేము ప్రతి దినము కూడా మా అలవాట్లు, ఆరోగ్య సూత్రాలు అన్నింటినీ కూడా మీకు ఇష్టమైన రీతిగా తయారు చేసుకోవడానికి మీ కృపను దాయిచేయమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.